ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఒక సాంస్కృతిక సభ మీ అందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా వార్తాపత్రికల్లో మనకు వినిపిస్తుంది, మీడియాలో మనకు కనిపిస్తుంది, అందరూ దీనిని గురించి మాట్లాడుకుంటున్నారు. అదే సాంస్కృతిక సభ. అనేక దేశాల నుండి లక్షల మంది ప్రజలను ఆహ్వానిస్తూ ప్రముఖులందరినీ ఆ సభ వేదిక వద్దకు తీసుకుని వస్తూ ఈ సభను 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈరోజు చివరి రోజు. శుక్రవారంతో ప్రారంభమైనటువంటి ఈ సభ శనివారం, అలాగే ఈరోజు ఆదివారం, ఈ 3 రోజులు జరుగుతుంది. ఇప్పటికే 2 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి ఈ సభ 3 రోజుల్లోనికి అడుగుపెట్టింది. దీనిని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, దీనికి మనకు సంబంధం ఏంటి అని ఒకవేళ మీకు సందేహం కలగవచ్చు. భూమి మీద మనుషుల మధ్యలో జరుగుతున్నటువంటి దేనినైనా క్రైస్తవుడుగా, దేవుని జ్ఞానం తెలిసినవాడుగా నేను మాట్లాడగలను. ఎందుకంటే ఇది ఒక సామాన్యమైన, ఒక చిన్నదైన కార్యక్రమం కాదు. దీని వెనక ఎంతో కష్టం ఉంది, దీని వెనక ఎన్నో గొడవలు జరిగాయి. ఈ సభలో పాల్గొంటున్న వారు 100 మందో, 1000 మందో, 1,00,000 మందో కాదు, లక్షల మంది. 3 రోజులు ఈ సభను తిలకించేవారు, సభలో పాల్గొనేవారు సంఖ్య దాదాపు 1 కోటికి చేరుతుంది. అంత గొప్పదైనటువంటి సభను ఢిల్లీలో యమునా నది తీరంలో నిర్వహిస్తున్నారు. ఈరోజు 3వ రోజు. వార్తలు చదివే వారికి, వార్తలు వింటున్న వారికి ఈ సంగతి సుపరిచితం. ఇక ఈ సభను నిర్వహిస్తున్నది ఎవరు అంటే శ్రీ రవిశంకర్ అనేటువంటి వ్యక్తి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి. దాదాపు 35 సంవత్సరాల క్రితం ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ను ప్రారంభించాడు. 35 సంవత్సరాల క్రితం అంటే సుమారుగా 1981వ సంవత్సరం ప్రాంతంలో ఈ రవిశంకర్ అనేటువంటి వ్యక్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ను ప్రారంభించాడు. ఇతడు తమిళనాడులో పుట్టినటువంటి వ్యక్తి. 1956 మే 13న జన్మించినటువంటి వ్యక్తి. ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, అలాగే వివిధ శాఖలకు మంత్రులైనటువంటి వారు, వివిధ దేశాల ప్రతినిధులు ఈయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు, ఒక సాంస్కృతిక సభను నిర్వహిస్తున్నాడు, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అనేక మంది సంస్కృతులన్నిటినీ కలుపుతున్నాడు అని ఈ 2 రోజుల సభను తిలకించిన వారు అతనిని చాలా గొప్పగా పొగుడుతున్నారు. అందుకే ఇంతకీ ఎవరు ఆ వ్యక్తి చేస్తున్నదేంటి, ఆ వ్యక్తి చెబుతున్నదేంటి అనేటువంటి దానిని ఈరోజు మనం బైబిలును బట్టి ఆలోచన చేద్దాం. బైబిలులో అతనిని ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఎందుకంటే ప్రపంచం అంతా అతని వైపు చూస్తున్నప్పుడు, ప్రపంచం అంతా అతని వైపు పరుగులు తీస్తున్నప్పుడు మనం కూడా ఒక్కసారి బైబిలును బట్టి అతనిని పరిశీలించాలి. ఒకవేళ అతను చేస్తున్నది బైబిలులో దేవుడు ఆమోదించినట్లయితే మనం కూడా దాన్ని ఏకీభవించాలి, దాని వెంబడి మనం వెళ్ళాలి. అందుకే ఈరోజు ఒక పాఠంగా దానిని ఆలోచన చేద్దాం.
బైబిల్లో వ్రాయించినటువంటి సంగతులను బట్టి మనం పరిశీలన చేద్దాం. గత దినాన మీరు వార్తాపత్రిక చూస్తే, మొదటి రోజు సభకు సంబంధించిన వార్తాపత్రికను మీరు చూస్తే నరేంద్ర మోడీ చాలా పొగడ్తలతో ముంచెత్తాడు. ఈ రవిశంకర్ అనేటువంటి వ్యక్తి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి రీతిలో నిర్వహిస్తున్నాడు. ఇది చాలా గొప్ప సంగతి, భారతదేశానికి గర్వకారణం అని తన ప్రసంగంలో అతనిని గురించి చాలా గొప్ప గొప్ప వ్యాఖ్యలు ఆయన చేశారు. ప్రియమైన వారులారా, బైబిల్లో ప్రతిదానికి దేవుడు చక్కని సమాధానాలు రాయించాడు. ఇంతకీ ఏంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్? జీవించే కళ. జీవించే కళ. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే తెలుగులో జీవించే కళ. అంటే మనిషి జీవించటానికి ఒక కళ ఉంటుంది. ఆ కళకు అనుగుణంగా మనిషి జీవించాలి. అదే ఆర్ట్ ఆఫ్ లివింగ్ యొక్క ముఖ్యోద్దేశం. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి వారందరూ ఇండియా ఫ్లైట్ టికెట్ కొనుక్కొని ఢిల్లీలో కాలు మోపడానికి కారణం ఏంటంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెబుతున్నాడు ఆయన. ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఈరోజు ప్రపంచ మనుషుల మధ్య కొరవడింది అదే అని మనుషులందరి భావన. నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కొరవడింది, అది కొరత పడింది. ఎలా జీవించాలో మనిషికి తెలీదు. నేను అలా సామర్లకోట వీధుల్లో వెళ్తున్నప్పుడు, పని మీద వెళ్తున్నప్పుడు, అప్పుడప్పుడు బస్ స్టాండ్లో చూస్తున్నప్పుడు, మార్కెట్లో చూస్తున్నప్పుడు మొత్తెక్కి తాగేసి రోడ్డు పక్కన చిందరవందరైనటువంటి బట్టలతో పడిపోయిన వారిని చూస్తున్నాను. వారికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియదు. జీవించే కళ. అదా జీవించే కళ? రోడ్డు మీద దొరలడం జీవించే కళ. అది పంది యొక్క జీవించే కళ. పందికి కూడా ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, కుక్కకు కూడా ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, ఒక గేదెకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, పక్షికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, చెట్లకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, ప్రకృతిలో సకల జీవులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. జీవించే కళ. ఆ జీవులలో ఏ జీవి ఆ కళను అతిక్రమించలేదు ఇప్పటి వరకు. అతిక్రమించాయా? అతిక్రమించలేదు. చేపలు నీటిలో ఈదాలి, నీటిలో దొరికే ఆహారాన్ని భుజించాలి, వల వేసినప్పుడు ఆ వలలో పడాలి, మనిషికి ఆహారంగా మారాలి. అదొక జీవించే కళ. చేపకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. మరి రవిశంకర్ గారు ఇవన్నీ చెబుతున్నారో లేదో నాకు తెలియదు. నా దగ్గరకు వస్తే కరెక్ట్గా పాయింట్కి వెళ్ళిపోతాను నేను. పేపర్లో రాసిన దాన్ని బట్టి ఆలోచిస్తే, ఎందుకంటే నేను సభకు వెళ్ళలేదు కనుక పేపర్లో రాసిన దాన్ని బట్టి ఆలోచిస్తే, చూస్తే సభలో ముఖ్యమైనటువంటి కొన్ని రాశాడు. ఏమి రాశాడు పేపర్లో? ముఖ్యంగా కొన్ని కనిపిస్తున్నాయట. ఈ 2 రోజులుగా జరుగుతున్నటువంటి సభలో, ఈరోజు జరుగుతున్నటువంటి సభలో ముఖ్యంగా కొన్ని కనిపిస్తున్నాయట. ఏంటవి? యోగా కనిపిస్తుంది, ధ్యానం కనిపిస్తుంది, సాంప్రదాయ నృత్యాలు కనిపిస్తున్నాయి. యోగా, ధ్యానం, సాంప్రదాయ నృత్యాలు, డ్యాన్స్, భరతనాట్యం, కథకళి, కూచిపూడి, ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే రవిశంకర్ గారు నిర్వహించినటువంటి సభలో 2 రోజులుగా చేస్తున్నవి ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు యోగా, ధ్యానం, నాట్యం. ప్రియమైన వారులారా, ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిగి ఉంది, జీవించే కళను కలిగి ఉంది. ఏది దాన్ని అతిక్రమించడం లేదు. పక్షి గాలిలో ఎగిరిపోతూ వెళ్ళిపోతుంది, పక్షి దాని ఆహారాన్ని అది తింటుంది. పక్షి అక్రమానికి పాల్పడటం లేదు, జంతువు అక్రమానికి పాల్పడటం లేదు, పురుగు అక్రమానికి పాల్పడటం లేదు. కానీ మనిషికి మాత్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలీదు. అసలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలీదు. అందుకే ఒకడు కత్తిని తయారు చేసుకుంటున్నాడు, ఆ కత్తితో వెళ్ళి మరొక వ్యక్తిని నరుకుతున్నాడు. ఒకడు తన దేహాన్ని చూసుకుంటున్నాడు, ఆ దేహంతో వెళ్ళి వ్యభిచారం చేస్తున్నాడు, అత్యాచారం చేస్తున్నాడు. ఒకడు డబ్బు కాగితాన్ని చూస్తున్నాడు, ఆ డబ్బును ఎలా సంపాదించాలి, ఎలా దీన్ని రాశిగా నేను పోగు వేసుకోవాలి. ఒకడు భూమిని చూస్తున్నాడు, భూమి పిచ్చి ఒకడికి. డబ్బు పిచ్చి ఉండదు వాడికి, బంగారం పిచ్చి ఉండదు, భూమి పిచ్చే వాడికి.
ఉన్నదంతా తగలబెట్టి భూమిలో కొంటాడు వాడు. ఒకరికి బంగారం పిచ్చి, ఇక వారికి ఈ లోకంలో ఏది కనిపించదు బంగారం తప్ప. ఏ ఉన్నా సరే దాన్ని నమ్మి బంగారం తెచ్చుకుంటుంటారు, బంగారం కొనుక్కుంటుంటారు. ఒకరికి తిండి పిచ్చి, ఒకరికి బట్టలు పిచ్చి, ఇంటి నిండా బట్టలే, బీరువాలు బీరువాలు, బట్టలు బట్టలు బట్టలు, గుట్టలు గుట్టలుగా బట్టలు. జీవించే కళ తెలియదండి మనిషికి. ఒకడు బట్టలు వేసుకోవటం, ఒక క్రొత్త బట్ట మార్కెట్లోనికి రాగానే దాన్ని కొనుక్కుని ఆ ఫ్యాషన్ ధరించుకోవటం జీవించే కళ అనుకుంటున్నాడు. ఒకడు బండి కొనుక్కోవటం, ఆ బండితో ఫ్రంట్ బ్రేక్ వేస్తాడు, వెనక వీల్ గట్టిగా తిప్పుతాడు, స్పీడ్గా తిప్పుతాడు. ఎందుకంటే అది రౌండ్లో తిరగాలి. బండి తయారు చేసిన రౌండ్లో తిరగడానికి కాదు, నిలువుగా వెళ్ళటానికి. రౌండ్గా తిరిగే బండి తయారు చేయమని తయారు చేస్తారు వాళ్ళు. ఒక 3 చక్రాల బండిని తయారు చేస్తారు. అప్పుడు నువ్వు బ్రేక్ వేయక్కర్లేదు, కష్టపడక్కర్లేదు. చుట్టూ ఒక చట్రం తయారు చేస్తారు, నువ్వు దాన్ని కూర్చుంటే రంగుల రత్నంలాగా అక్కడే తిరుగుతుంది. అలాంటిది కావాలా బండి? వద్దు. మామూలు బండి కొనుక్కుంటాడు, రౌండ్గా తిప్పాలనుకుంటాడు. జీవించే కళ తెలియదు వాడికి. బండి అలా కాదు నడపాల్సింది, జీవించే కళ. ప్రతి దానిలోనికి వెళ్ళిపోతుంది జీవించే కళ. ఇప్పుడు చూడండి, నీవు బండిని నడుపుతున్నప్పుడు, ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ పెట్టుకో, జీవించే కళ అది. పెట్టుకొని అన్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ప్రేత కళ. తర్వాత జీవించే కళ లేకపోతే తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతుంది? శ్మశానానికి. ఈరోజు మనుషులకు జీవించే కళ తెలియదు. కానీ ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు ఈ జీవించే కళను చెప్పే అవకాశం చెప్పేవారికి దక్కలేదు. జీవించే కళను లోకానికి తెలియచెప్పే అవకాశం, ప్రపంచ వేదిక మీద మాట్లాడే అవకాశం నాలాంటి వారికి దక్కలేదు. దక్కుతుంది ఏనాటికైనా. చచ్చే ముందు ఏ రోజుకైనా నేను దక్కించుకోవాలి, అదే నా బ్రతుకు పరమార్థం. కానీ నాకంటే ముందు ఒకరికి దక్కింది. అతను చెప్పలేనివాడు, కానీ ఈరోజు అతనే చెబుతున్నాడు అనుకుంటున్నారు అందరూ. మన ప్రధాని వ్యాఖ్యలు చూస్తే అలాగే ఉన్నాయి. 35 ఏళ్ళుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెబుతున్నాడు ఈయన. మంచిదే, కానీ 35 ఏళ్ళుగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెబుతున్నటువంటి నీవు ఈ ప్రపంచాన్ని ఎంతవరకు ఉద్ధరించావు? ప్రపంచంలో ఉన్న మనుషులకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా చెప్పావు? ఎలా ఉండాలని నేర్పించావు? అసలు ఈ రవిశంకర్ గారికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేటువంటి కార్యక్రమం తలపెట్టాలనేటువంటి ఆలోచన బీజం ఎక్కడ పడిందో తెలుసా? ఈయన తమిళనాడులో పుట్టాడు, ఒక కళాశాలలో చదివాడు. ఆ కళాశాల పేరు సెయింట్ జోసెఫ్ కాలేజ్, బెంగళూరు. ఒక క్రిస్టియన్ మిషనరీ కాలేజ్ అండి అది. సెయింట్ జోసెఫ్ కాలేజ్, బెంగళూరు. అందులో పట్టపుచ్చుకున్నాడు ఆయన. అంటే ఒక క్రైస్తవ కళాశాలలో చదివినప్పుడు ఖచ్చితంగా బైబిల్ యొక్క మూలాలు ఆ వ్యక్తికి అందుబాటులోనికి వస్తాయి. ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాడు, ప్రపంచంలో ఉన్న అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పించాలని కోరుకుంటున్నాడు. అంటే ఏదో ఒక మూల ఇతడు బైబిల్ని చూశాడు, దానిని బట్టి ఇతనికి ఆ బీజం పడింది. కానీ ఈయన తాను నమ్మిన దానిని బట్టి, తాను నమ్మిన సిద్ధాంతాల ద్వారా ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచానికి నేర్పించాలనుకున్నాడు. అందుకే ఆ సిద్ధాంతాలలో ఒకటి యోగా, ఆ సిద్ధాంతాలలో ఒకటి ధ్యానం, ఆ సిద్ధాంతాలలో ఒకటి నాట్యం. ఈ దేశాన్ని బట్టి ప్రపంచాలను ఈరోజు మనం మార్చగలగాలి. మన వంతు కృషి మనం చేయగలగాలి. చేస్తున్నాం, ఇప్పటికే మనం చేస్తున్నాం. కానీ మనం చేసేటువంటి ఈ కార్యక్రమాలు చాలా చిన్నవి. ఒక ఒండూరుకు పరిమితం అయ్యాయి, ఒక గొంచాలకు పరిమితం అయ్యాయి, ఒక సామర్లకోటకు పరిమితం అయ్యాయి, ఒక కాకినాడకు పరిమితం అయ్యాయి, ఒక మేడపాడుకు పరిమితం అయ్యాయి. అందులోనూ మరలా కొద్దిగా. ఒండూరులో అందరికీ తెలియదు, గొంచాలలో అందరికీ తెలియదు, సామర్లకోటలో అందరికీ తెలియదు, కాకినాడలో అందరికీ తెలియదు. అందులోనూ మరలా కొద్దిగానే. మనం సభ పెడితే ఆ సభకు మనవారే రావాలనుకుంటాం. విన్నవారు వాక్యాన్ని వినాలి, విన్నవారికే వాక్యాన్ని వినిపించాలి అనుకుంటాం మనం. అది ఎంతవరకు లాభాన్ని ఇస్తుంది చెప్పండి? అందుకే గత సంవత్సరం మంచి ఆలోచన ఇచ్చాడు మనకు. దేవుడు తీసిన సినిమాని పెట్టమన్నాడు. గత సంవత్సరం మన ఆలోచన అదే కదంటే, దేవుడు తీసిన సినిమా అందరినీ ఆహ్వానించాలనుకున్నాం.
ఆ క్రొత్త మొక్కలను మనం తీసుకుని రావాలనుకున్నాం లోపలికి, ఆ మైదానం లోపలికి. యేసుక్రీస్తు సువార్త మహాసభలను పెడితే వస్తారా? క్రీస్తు అనే పదం పెడితే ఎవరు రారండి? యేసుక్రీస్తు అనే పదం పెడితే ఎవరు రారు. అందుకే దేవుడు పాముల వలె వివేకులు, పావురం వలె నిష్కపటులుగా ఉండాలని దేవుడు ఒక మంచి టైటిల్ ఇచ్చాడు. ఆ టైటిల్తో మనం సభ నిర్వహించాం. కానీ 2016కి వచ్చాము. ఇప్పుడు మనం ఇంకా అప్డేట్ అవ్వాలి. 2015 కదా గొప్ప కావచ్చు దేవుడు తీసిన సినిమా, కానీ 2016కి ఇంకా చక్కని కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి. ఇప్పుడు దానికి పునాది పడుతుంది. చూడండి, ఇప్పుడు దానికి పునాది పడుతుంది. ఈ ప్రసంగాన్ని విన్న తర్వాత మీరు ఆలోచించాలి, మీరు పురికొల్పబడాలి. మిమ్మల్ని ఏ స్థాయిలోని తీసుకుని వెళ్ళిపోతానో చూడండి. నా వెనక ఉన్నవారందరినీ ప్రపంచంలో ఒక మంచి స్థాయిలో నిలబెట్టాలి. అది నేను కాదు, నా తండ్రి. అధికారం కోరుకునేవాడిని దేవుడు నిలబెట్టాడు. గొప్పలకు పోయేవాడిని దేవుడు నిలబెట్టాడు. నాకు ఎప్పుడు వస్తుంది ఆ పీఠమని చూసేవాడిని దేవుడు నిలబెట్టాడు. నేను ఎప్పుడు దేవుని పాదాల దగ్గర సేవ చేయాలి అనుకున్న వాడిని దేవుడే బలవంతంగా నిలబెడతాడు, కూర్చోబెడతాడు. ఇది నా ఆలోచన, ఇది నా నినాదం. ఇది ఎవరికి అర్థం కాలేదు మొదటి నుంచి కూడా. నేను బాప్టిజం ఇచ్చిన కిడ్స్కి కూడా ఇది అర్థం కాలేదు. చెప్పాను, వారి దగ్గరే చెప్పాను, వారి దగ్గరే నేర్పించాను, రెఫరెన్సులు తీయించాను, బైబిల్లో చూపించాను, కానీ వారికి ఎక్కలేదు. ఒకరిని ముందు ఒకరిని పొగిడితే ఒకడికి కోపం వచ్చింది. సహోదరుని ముందు మరో సహోదరుని పొగిడితే ఒకడు కోపం వచ్చింది. ఒక సహోదరుని ముందు ఒక సహోదరుని గొప్ప చేస్తే ఒకడు కోపం వచ్చింది. ఒక సహోదరుని సరి చేస్తుంటే ఒకడు కోపం వస్తుంది. ఇలాంటి వారందరూ ప్రపంచ వేదిక మీద నిలబడడానికి అవకాశం లేదు. అందుకే దేవుడు ఫిల్టర్ చేస్తున్నాడు. మంచి వారందరిని ఉంచుతున్నాడు, చెడ్డవారందరిని తీసేస్తున్నాడు, మొక్కల కింద పీకేస్తున్నాడు, చెడ్డ మొక్కలన్నింటినీ పీకేస్తున్నాడు. ఎవరైతే ఉంటారో, ఎవరైతే దేవుని కోసం పనిచేస్తారో వారికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుస్తుంది, జీవించే కళ తెలుస్తుంది. ఈరోజు 3 రోజులుగా వారు సభ నిర్వహించారు, కానీ ఈ సభ వెనుక ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. ఈ సభ వెనుక ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. పేపర్ చదివిన వరకు అర్థమవుతుంది. ఈ సభను యమునా నది తీరంలో వారు నిర్వహిస్తున్నారు. ఈ యమునా నది తీరంలో నిర్వహించేటప్పుడు ఆ ప్రాంతం, వీరు ఎన్నుకున్న ప్రాంతం 1000 ఎకరాలకు సంబంధించింది. 1000 ఎకరాలలో సభ నిర్వహిస్తున్నారు. చూడండి, 1000 ఎకరాలు. ఈ 1000 ఎకరాలలో 7 ఎకరాలలో 1000 ఎకరాలలో ఉన్న 7 ఎకరాల ప్రదేశంలో, స్థలంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు చేశారంటే స్టేజ్ కూర్చోవటానికి, ఇక వచ్చిన వారందరూ తిరగటానికి, కాలకృత్యాలు తీర్చుకోవటానికి, మసలడానికి, 3 రోజుల పాటు ఉండటానికి మిగిలినటువంటి 993 ఎకరాలు. 7 ఎకరాల ప్రాంతంలో వీరు ఒక భారీ స్టేజ్ నిర్వహించారు, కట్టారు. ఒక భారీ స్టేజ్ని వీరు తయారు చేశారు. దాని పొడవు 1200 అడుగులు. స్టేజ్ పొడవు ఎంత? మనం వేసి స్టేజ్ పొడవు ఎంత? 1200 అడుగులు పొడవు స్టేజు, వెడల్పు 200 అడుగులు, ఎత్తు 40 అడుగులు. ఇది స్టేజు. ఆ స్టేజ్లో కూర్చున్నాడు రవిశంకర్. ఆ స్టేజ్లోకి వచ్చాడు అతిథిగా మన ప్రధాని మోడీ గారు, మిగిలినటువంటి మంత్రులందరూ, మిగిలినటువంటి ఫేమస్ వ్యక్తులందరూ. దీనిని నిర్వహించాలి అంటే మరి ఆ ప్రదేశం అంతటిని చక్కబరుచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆ 1000 ఎకరాల్లో ముందు ఏం చేయాలి? పరిశుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రం చేయడానికి వీరు ఏం చేశారంటే చెట్లు నరికేశారు అని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. పరిశుభ్రం చేయటానికి వీరు అక్కడ ఉన్నటువంటి చెట్లు నరికేశారు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పింది. అంటే మనం నిర్ణయించుకున్నటువంటి ఒక స్టాట్యూటరీ బాడీ, అది రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సమితి. అది ఏంటది? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్. దానికి ఒక సమితి. పర్యావరణవేత్తలందరూ అందులో కూర్చుంటారు. మనవారే, మన భారతదేశం వారే. పాకిస్తాన్ వాళ్ళు కూర్చోబెట్టం అందులో.
ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారు ఏం చెప్పారంటే, ఈ 1000 ఎకరాలలో రవిశంకర్ నిర్వహిస్తున్నటువంటి 3 రోజుల సభకు వీరు చేసినటువంటి ఏర్పాట్ల వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లింది అని చెప్పారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లింది. అందువల్ల రవిశంకర్ని జరిమానాగా 5 కోట్లు కట్టమన్నారు. జరిమానాగా 5 కోట్లు. రవిశంకర్ ఏం చెప్పాడో తెలుసా? నేను 5 కోట్లు కట్టను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసు కదా మరి. మన పైన ఉన్నటువంటి, మనం నిర్ణయించుకున్నటువంటి, మనం నియమించుకున్నటువంటి మన ట్రిబ్యునల్స్కి మనం భయపడొద్దా? ఏమన్నాడు తెలుసా ఆయన? ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచానికి నేర్పించే వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నేను 5 కోట్లు కట్టను. కేవలం చెట్లు కొమ్మలను మాత్రమే మేము నరికాం, చెట్లు నరకలేదు, పర్యావరణానికి హాని చేయలేదు. 5 కోట్లు నేను కట్టను, అవసరమైతే జైలుకి వెళ్తానన్నాడు. మొదటి రోజు సభకు మోడీ గారే వచ్చేసారు. రాజు తలుచుకుంటే ఏమీ లేదు, ఇక కేసా, జైలా, డబ్బా. కానీ జరిగింది మనకు తెలియచేయాలి, అది దేవుని ఉద్దేశం. ప్రభుత్వం వారిదేనండి, గ్రీన్ ట్రిబ్యునల్ వారిదేనండి. నేనేం కూర్చోలేదు అందులో. గ్రీన్ ట్రిబ్యునల్లో నేనున్నానా? లేక పాకిస్తాన్ వారు ఉన్నారా, బంగ్లాదేశ్ వారు ఉన్నారా, శత్రువులు ఉన్నారా, విరోధులు ఉన్నారా? కాదు కాదు, అంతా వారే వీరికి ఏం చెప్పారంటే, మీరు చేసింది తప్పు. ఒక సభను నిర్వహించడానికి పర్యావరణాన్ని అంతగా పాడు చేయవలసిన అవసరత లేదు. అందువల్ల మీరు పరిహారం చెల్లించండి, మరలా మేము మొక్కలేస్తాం. మీరు పరిహారం చెల్లించండి, మరలా దానిని మీ ఏర్పాట్లు పూర్తయ్యాక. ఎందుకంటే ఈరోజు ఆదివారం చివరి రోజు ముగింపబడుతుంది సభ. మీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ యమునా నది తీరాన్ని చక్కగా మరలా మేము తయారు చేస్తాం. దీనికి 5 కోట్లు ఖర్చు అవుతుంది, ఇవ్వండి అంటే ఇవ్వను అన్నాడు. ఇస్తే తప్పు చేసినట్టు కదా మరి. ఇవ్వను అన్నాడు. అవసరమైతే జైలుకి వెళ్తానన్నాడు. జైలుకి పంపిస్తారా? అసలు పంపించారు. చాలా తెలివి, వీరందరిది తెలివే. వారే చెప్పుంటారు, ఇలా నువ్వు ఇవ్వనని చెప్పు, జైలుకి వెళ్తానని చెప్పు, కేసు అక్కడితో ముగిసిపోతుంది అని. ప్రియమైన వారులారా, మనం సభలు నిర్వహించాం, వెళ్ళిన ప్రతి చోట శుభ్రపరిచాం. మనం నిత్యజీవ పరిశోధన కళాశాలకు వెళ్ళాం. మనం కళాశాలకు వెళ్ళిన తర్వాత మన పిల్లలు చాలా రోజులు కష్టపడ్డారు. అందులో పర్యావరణాన్ని పాడు చేయడానికి కాదు, పర్యావరణాన్ని క్రమంలో ఉంచటానికి. అందుకే ఆ సభ నిర్వహించేటప్పుడు, ఆ సభ ముగించినప్పుడు 5 రోజులు మరలా మనం 3 రోజులు కాదు. సంఖ్య తక్కువ కావచ్చు, వచ్చిన వారి సంఖ్య తక్కువ కావచ్చు, పాల్గొన్న వారి సంఖ్య తక్కువ కావచ్చు, కానీ దాని లక్ష్యం చూడండి ఎలా ఉందో. వచ్చిన వారందరికీ యోగా నేర్పించలేదు, ధ్యానం నేర్పించలేదు, నాట్యాలు వేయించలేదు, చక్కని జ్ఞానపు సంగతులు తెలియజేశాం. మరలా తిరిగి వచ్చేసాం. వారు ఏమైనా అన్నారా? ఆ యాజమాన్యం వారు మన మీద కేసు వేశారా? ఇన్ని కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని వేల రూపాయలు మీరు జరిమానాగా కట్టండి అన్నారా? మీరు వచ్చినందుకు, మీరు అడుగు పెట్టినందుకు మా ప్రాంగణం అంతా శుభ్రపడింది అన్నారు వారు. మా ప్రాంగణం అంతా చాలా పర్యావరణంతో నిండుకుందన్నారు వారు. బాగా ఆలోచించాలి మీరు. అతి చిన్నగా ప్రారంభమవుతుంది ఎప్పుడు. క్రైస్తవ్యం కూడా చిన్నగా ప్రారంభమైంది, కానీ దాని లక్ష్యం చాలా గొప్పది. ఆ చిన్ని రాయి మహాభూతలమంతా, సర్వభూతలమంతా మహాపర్వతంగా మారిపోబోతుంది. దీనికి నమ్మకస్తులు కావాలి, దీనికి నమ్మకస్తులు కావాలి. ఇందులో చెడు చీడ పురుగులు ఉండకూడదు. అందుకే నేను చాలా వారాలుగా ప్రయత్నించాను, ఈ చీడ పురుగులన్నిటినీ వడకట్టాలి, బయటకు తీయాలని. వారికి వారే వడకట్టబడ్డారు, బయటకు పోయారు. అలాంటి చీడ పురుగులతో పనిచేయటం కష్టం. ఇంటి దొంగలతో పని చేయగలవా? పట్టుకోలేము, పని చేయలేము. స్వచ్ఛమైన వారు ఉండాలి. ఇందులో కూడా కొంతమంది ఇంటి దొంగలు ఉంటారు, ఎప్పుడూ ఉంటారు వారు. కానీ ఏదో కొద్దిగా శుభ్రపడింది. కానీ మన భవిష్యత్తు ఏంటో తెలుసా? మనం నెరవేర్చబోయేది ఏంటో తెలుసా? మనం చెప్పబోయేది ఏంటో తెలుసా? మనం సాధించబోయేది ఏంటో తెలుసా? ఒక మహా విప్లవాన్ని, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఈ ప్రపంచానికి ఎప్పటికైనా నిజమైనదిగా మనమే చెప్పాలి. నిజమైనదిగా. ధ్యానం కాదు, యోగా కాదు, నాట్యాలు కాదు, సమాజానికి అవసరమైన సంగతులు చెప్పాలి, అవసరమైన సంగతులు చెప్పాలి. మోడీ గారు మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా? ఇది కళాకారుల యొక్క కుంభమేళా అన్నారు. చాలా కుంభమేళాలు జరుగుతున్నాయి భారతదేశంలో అప్పుడప్పుడు.
ఇది కళాకారుల కుంభమేళ అన్నారు ఆయన. వచ్చినటువంటి వారందరిని చూసి మురిసిపోతూ. రవిశంకర్ గారు 2 రోజులుగా ఏం చెబుతున్నారు, ఈయనేం చెబుతున్నారు, అందరి సంతోషమే ఉత్సవ నినాదం. పేపర్ చదవడం మీకు అర్థమవుతుంది. అందరి సంతోషమే ఈ ఉత్సవం యొక్క నినాదం. సాంస్కృతిక ఉత్సవం యొక్క నినాదం ఏంటంటే అందరి సంతోషం. అందులో హైందవుల సంతోషం, అందులో ఇస్లాం సంతోషం, అందులో క్రైస్తవుల సంతోషం, అందులో బుద్ధుల సంతోషం, అందులో సిక్కుల సంతోషం, అందరి సంతోషం. అందరి సంతోషమే ఉత్సవ నినాదం. రవిశంకర్ శాంతి సందేశం, స్పందించే హృదయమే దేవుని ఆలయం. ఈరోజు టైటిల్ ఈనాడు పేపర్లో, స్పందించే హృదయమే దేవుని ఆలయం. అందరి సంతోషమేనట ఆ సంస్కృతి యొక్క, ఆ సమ్మేళనం యొక్క, ఆ సభ యొక్క ముఖ్యోద్దేశం అందరి సంతోషం. ఇప్పుడు బైబిల్ని ఓపెన్ చేస్తాను నేను. జీవించే కళ ఆయన చెప్పాడు, ఇప్పుడు నేను చెబుతాను, ఎగ్జాంపుల్ చెబుతాను. శాంపుల్. ఇశ్రాయేలీలకు దేవుడు ఎంత చెప్పాడో అంత చెబుతాను. అసలు సిసలైన సభ ఏర్పాటు చేస్తాం మనం, ఆర్ట్ ఆఫ్ లివింగ్. అసలు సిసలైనటువంటి కార్యక్రమం ఈ 2016లో మనం నిర్వహిస్తాం. అప్పుడు చెబుతాను అసలు సిసలైన క్రైస్తవ్యం. ఇప్పుడు ఇశ్రాయేలీలకు దేవుడు ఎంత చెప్పాడో అంత సింపుల్ శాంపుల్ చెబుతాను మీకు, ఎందుకంటే ఇది ఆదివారపు తరగతి, అంతేనా? 5 రోజుల సభలో అసలు సిసలైంది ఇవ్వాలి. అది ప్రపంచ వేదిక మీదకు వెళ్ళాలి, అందరికీ తెలియాలి. దిస్ ఈజ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. వేదిక ఎక్కడ నిర్వహిస్తారో మీకే విడిచిపెడుతున్నాను, అందరికీ తెలిసిపోవాలి. అది ఎలా వెళ్ళాలో ఆ పబ్లిసిటీ మీకు వదిలిపెడుతున్నాను, అందరి దగ్గరకు వెళ్ళాలి. అది మన టార్గెట్ మన దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళ దగ్గరికి కాదు. వెళ్ళి బోర్ వాళ్ళ దగ్గర పెట్టకండి, అక్కడ పెట్టకండి. మన టార్గెట్ వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చారు, విన్నారు పాఠాలు, ఇక వినలేమని కట్టేసి వెళ్ళిపోయారు. వారి దగ్గరికి మీరు వెళ్ళకండి. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జ్ఞానం తెలియని వారి దగ్గరికి వెళ్ళండి. అందరినీ రప్పించండి, అందరికీ నేర్పించండి. మనం పుట్టినందుకు, మనం బ్రతుకుతున్నందుకు మన పరమార్థం వారికి తెలియచేయండి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్. జీవించే కళ ఇలా ఉంటుంది. జీవించే కళ ఇలాగే ఉంటుంది. ప్రతి మనిషి తల్లి ఒడిలో నుంచి బయటకు అడుగుపెట్టినప్పుడు ఇలా జీవించాలి, ఇలాంటి జీవనాన్ని కలిగి ఉండాలి అని మనం చెప్పబోతున్నాం. ఈ 2016 సంవత్సరానికి అదే టాప్ మోస్ట్ మీటింగ్. దానికి ఇప్పటి నుంచి మనం ప్రణాళిక వేసుకోవాలి, తేదీలు నిర్ణయించుకోవాలి, స్థలాన్ని నిర్ణయించుకోవాలి. అతను చేసిన దానికి సరైన జవాబు మనం ఇవ్వాలి. ప్రపంచంలో అనేక మందికి తెలియాలి. అవసరమైతే దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి ఇంగ్లీష్ భాషలోనికి, అవసరమైతే దాన్ని ట్రాన్స్లేట్ చేయాలి. ఎందుకంటే తెలుగు భాష అన్ని దేశాలలో ఉన్న వారికి అర్థం కాదు. అవసరమైతే ఈ సాంస్కృతిక సభను మనం ట్రాన్స్లేట్ చేద్దాం, ఇంగ్లీష్లో పెడదాం, ఇంగ్లీష్లోనికి దీన్ని అనువాదం చేద్దాం, అనేక మందికి అనేక దేశాల ప్రతినిధులకు పంపిద్దాం. మీరు మీ చేతనైతే ఈ సాంస్కృతిక సభను ప్రపంచ వేదిక మీద నిర్వహిస్తే నేను వచ్చి చెబుతాను అందరికీ. ప్రపంచ శాంతి అంటే ఏంటో చెబుతాను. శాంతి దూతలు చాలామంది వచ్చారు, కానీ ప్రపంచ శాంతి నేను చెప్పాలి. నేను చెప్పేది కూడా ఒకసారి వినండి, అప్పుడు నిర్ణయించండి ఏది ప్రపంచ శాంతో. కేఏ పాలు ప్రపంచ శాంతి దూతాన్ని వెళ్ళిపోయాడు అందరి దగ్గరికి. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నయ్యని పొడి చేశారు. శాంతి ఇంట్లోనే లేదు, ప్రపంచానికి ఏమి నేర్పిస్తాడు? ప్రపంచ శాంతి దూతని అందరూ నమ్మారా? అలాంటి వాడిని నమ్ముతారు. ప్రపంచ శాంతి దూతని అనేక దేశాలను నమ్మించి నేను ఇండియా తరపున శాంతి దూతగా వచ్చాను అన్నాడు. ఇంతకీ అతని కుటుంబంలో జరిగింది ఏంటో తెలుసా? అతని సహోదరుడు డేవిడ్ని కత్తితో పొడి చంపేశారు ఆస్తి తగాదాల్లో. అంటే శాంతిదూత అయినప్పుడు ఇతనికి ఏం పెరుగుతుంది? ఆస్తి పెరుగుతుంది, ట్రస్ట్, అందరూ విరాళాలు. ఆ విరాళాలు వచ్చిన తర్వాత వెనక చూసుకున్నాడు, బోలెడు ధనం ఉంది. ఆ ధనాన్ని ఇతనొక్కడే చూస్తాడా? అందరూ చూస్తారు. ఒకని కలిమి విస్తరించుట అతనికి జీవం కాదు, మేలు కాదు. ప్రియమైన వారలారా, దేవుడు చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుందో చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను మీకు. రవిశంకర్ చెప్పినటువంటి ఆర్ట్ ఆఫ్ లివింగ్, ప్రపంచ మనుషులందరూ సంతోషంగా ఉండాలన్నాడు. అందరి సంతోషమే ఉత్సవం యొక్క నినాదం అన్నాడు. ఇప్పుడు బైబిల్ని చూడండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం
మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం యేసుక్రీస్తు పేతురుతో చెబుతున్నటువంటి ఒక మంచి మాట ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 16వ అధ్యాయం 23వ వచనం, అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరితో చెబుతున్నాడు చెప్పండి ఈ మాట? ఎవరు చెబుతున్నారు చెప్పండి? పేతురుతో యేసుక్రీస్తు వారు చెబుతున్నారండి. పేతురుకి అసలు సిసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పిస్తున్నాడండి యేసుక్రీస్తు. ఆర్ట్ ఆఫ్ లివింగ్. పేతురుకు ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, యేసుక్రీస్తుకు ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. రవిశంకర్ గారికి ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, మణికుమార్కి ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. అంతేనా? ఆ రోజు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో పేతురుకు ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, యేసుక్రీస్తుకు ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. జీవించే కళ. పేతురు గారిది ఒక జీవించే కళ, యేసుక్రీస్తుది ఒక జీవించే కళ. ఇప్పుడు యేసుక్రీస్తు పేతురు వైపు తిరిగి ఏమంటున్నాడు చూడండి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎందుకన్నాడు ఇంతకు ఇలా? సాతానని అన్నాడు, వెనుకకు పొమ్మన్నాడు. ఎందుకన్నాడు ఇలా? చూడండి, నీవు మనుష్యుల సంగతులని తలంచుచున్నావు, కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పాను. పేతురు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏంటన్నమాట? మనుష్యులను సంతోషపెట్టడం. చూసారా? పేతురు ఆర్ట్ ఆఫ్ లివింగ్, పేతురు యొక్క జీవించే కళ ఏంటది? మనుషులను సంతోషపెట్టుట. యేసుక్రీస్తుని సంతోష పెడదాం అనుకుంటున్నాడు. యేసుక్రీస్తుని సంతోష పెడదాం అనుకుంటున్నాడు. రవిశంకర్ గారు కూడా అలాగే అనుకుంటున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ, కువైట్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఎన్ని దేశాలు? 190 పైచిలుకు దేశాలు. రష్యా, చైనా, ఇటలీ, అబ్బో ఎన్నో దేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నారు. సాంస్కృతిక సభను నిర్వహించి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆయనది. ఆ రోజు పేతురుకు కూడా ఒక ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది. ఈయన యేసును సంతోష పెడదాం అనుకుంటున్నాడు. సంతోష పెడదాం అనుకుంటూ ఏం చెప్పాడు? పై వచనంలో మీరు చూస్తే 22వ వచనంలో పేతురు ఆయన చెయ్యి పట్టుకుని, ప్రభువా అది నీకెన్నడును కలుగదు, అది నీకు దూరమగునుగాక అని ఆయనను గద్దింపసాగాను. దిస్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆఫ్ పీటర్. పేతురు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండి ఇది. యేసుక్రీస్తు చెయ్యి పట్టుకుని ఏమంటున్నాడు? ప్రభువా అది నీకు ఎన్నడూ కలగకూడదు. ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను యేసుక్రీస్తు హింసింపబడి చంపబడతాడు, ఆయన 3వ దినమును లేచుట అగత్యము అని యేసు చెప్పినప్పుడు వెంటనే పేతురు ఏమంటున్నాడు? చెయ్యి పట్టేసుకుని, నిన్ను సంతోషపెట్టాలి నేను. బాబు అది నీకు కలగకూడదు, అది నీకు దూరమగుగాక అని యేసుతో అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వెనక్కి తిరిగి మంచి ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్నాడా? సాతానా నా వెనుకకు పొమ్ము, నీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ చెల్లదు, ఇక్కడ నా ఆర్ట్ ఆఫ్ లివింగే చెల్లుతుంది. నీకు సరిగ్గా జీవించే కళ తెలియదు, జీవించే కళ నీకు సరిగ్గా తెలియదు. జీవించే కళ మన దగ్గరకు వచ్చిన వారు కూడా చాలామందికి తెలియదు, అందుకే వెళ్ళిపోయారు. నా వెనకకు పోవంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? దూరంగా వెళ్ళిపోయారు. పేతురు అయితే వెనక్కి వెళ్ళాడు. యేసుక్రీస్తు పేతురుని మరి ఈ విధంగా అన్నాడని పేతురు కోపగించుకుని మరు క్షణం నుంచి పేతురు దూరం అయిపోయాడా? వెళ్ళి వల బాగు చేసుకున్నాడా? చేపలు పట్టుకున్నాడా? కాదండి. పేతురు మంచివాడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ మార్చుకోవాలనుకుంటున్నాడు. నా జీవించే కళ మంచిది కాదన్నమాట. మరి వీడేమనుకున్నాడు? నాదే కరెక్టు, ఆయనది తప్పు అన్నాడా లేదా? అందుకే నిశ్చయ పరిశోధనకు రాలేదు. నాది కరెక్టు, ఆయన తప్పు. ఆయన నిశ్చయ పరిశోధన పెడతాడా? బాయ్కట్ చేయండి అందరూ, కమాన్ బాయ్స్. నా దగ్గర ఎంతమంది ఉన్నారు? నా రంగు వేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నా జెండా పట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కమాన్, మీరు అందరూ మానేయండి. అందరూ గప్చుప్ మానేశారు. బాయ్కట్. నేనేదో ఒక కార్యక్రమం నిర్వహించుకుంటే ఆ కార్యక్రమానికి రాకపోతానండి, బాధపడిపోతానండి. పాప పుట్టింది నాకు. ఒక భోజన కార్యక్రమం పెట్టుకున్నాను అనుకోండి, వచ్చారనుకోండి, రాలేదనుకోండి, నేనేం బాధపడను. ఎందుకంటే అది లోక సంబంధమైంది. వారికి ఎన్నో పనులు ఉంటాయి, మానేస్తారు, వస్తారు. దాని గురించి నాకు బాధ లేదు, దాని గురించి నేను మాట్లాడకూడదు. దేవుని కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు అది కూడా సంవత్సరానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమం. అది కూడా నా గురించి కాదండి, వచ్చిన వారందరి గురించి.
నిత్యజీవ పరిశోధన జరిగించింది ఎవరి కోసమో తెలుసా? వచ్చిన వారి కోసమేనండి. నా కోసం అయితే నేను ఇంట్లో కూర్చుందను కదండి, నాకు అనుగ్రహింపబడిన జ్ఞానాన్ని నేనే నేర్చుకుని నాలో సమాధి చేసుకుందను కదండి. మాంసాహారం గురించి, మానవత్వాన్ని గురించి నేను ఎందుకు చెప్పాలి చెప్పండి? శాస్త్రాన్ని గురించి ఎలా దిగజారిపోతుందన్న దాని గురించి నేను ఎందుకు చెప్పాలి చెప్పండి? ఆత్మారోగ్యాన్ని గురించి నేను ఎందుకు ప్రకటించాలి చెప్పండి? నాకు తెలిసిపోయింది, నేను ఉంచుకోవచ్చుగా, ఇది నా దగ్గర సమాధి చేసుకోవచ్చుగా. లేదు లేదు అందరికీ తెలియాలి అని మైకు పెట్టి మరి అందరికీ చెప్పాను కదండి. ఇప్పటికీ మరలా మీకు చూపిస్తున్నాను కదండి. ఎందుకు ఇది? మనం అందరం బాగుపడటానికి. ఒక్కడి స్వార్థం కాదు ఇది. సాతానా నా వెనుకకు పొమ్ము అనగానే పోయారంతే, మళ్ళీ కనిపించలేదు. భలే చెప్పాడని. ఆ రోజు యేసుక్రీస్తు కూడా పేతురుని అలా అన్నప్పుడు, నా ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను మార్చుకోను, నా జీవించే కళ నేను మార్చుకోను, నాది నాదే, నీది నీదే అన్నాడు అనుకోండి. పోను ఆ రోజు కూడా పాతాళానికి. కానీ వెళ్ళలేదండి, మనసు మార్చుకున్నాడు. యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ మాటకు మనసు మార్చుకున్నాడు పేతురు. ఇప్పుడు యేసుక్రీస్తు మాట చూడండి, ఏమంటున్నాడు? 23వ వచనం, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాను. అంటే ఇక్కడ 2 సంగతులు ఉన్నాయి. ఒకటి మనుష్యుల సంగతి, రెండవది దేవుని సంగతి. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అకార్డింగ్ టు హ్యూమన్స్, అకార్డింగ్ టు గాడ్. 2 ఉన్నాయి ఇక్కడ. రవిశంకర్ గారికి తెలిసిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అకార్డింగ్ టు హ్యూమన్స్, మనుషులకు సంబంధించింది అది. అందుకే ఆయన వ్రాసిన మాటలు, ఆయన చేసిన ప్రకటనలు అందరి సంతోషమే ఉత్సవం యొక్క నినాదం. దిస్ ఈజ్ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. దేవుని సంతోషమే ఉత్సవ నినాదం. దిస్ ఈజ్ మణికుమార్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. మనం నిర్వహించబోయే సభకు అలాగే ఉంటుంది. ఆ టైటిల్ అలాగే ఉంటుంది, దాని ముఖ్యాంశం, దాని మూలాంశం అలాగే ఉంటుంది. దానిలో చివరిగా నేను అదే చెబుతాను. దేవుని ఆనందమే, దేవుని సంతోషమే ఈ ఉత్సవం యొక్క నినాదం. మనుషుల సంతోషం కాదు, మనుషుల ఆనందం కాదు, మనిషిని నవ్వించటం కాదు. మనిషిని నవ్వించాలంటే ఒక గ్యాస్ కూడా చేస్తుందండి ఆ పని. తెలుసా మీకు ఆ సంగతి? నైట్రస్ ఆక్సైడ్. ఏం చేస్తే ఈ గ్యాస్? ఆ నైట్రస్ ఆక్సైడ్ గ్యాస్ నేను ఇక్కడ తెచ్చుకుని వదిలేను అనుకోండి మీ అందరి దగ్గరికి, ఇక్కడే సిలిండర్ లీక్ చేశాను అనుకోండి, ఇక్కడ మీరందరూ ఇంకా అలా పగలబడి నవ్వుతూనే ఉంటారు. ఈ నవ్వు ఎలా వస్తుంది? హృదయపూర్వకంగా వచ్చే నవ్వు కాదు, అలా నవ్వుతూనే ఉంటారు, ఏడుస్తూ నవ్వుతూనే ఉంటారు. మీ శరీరం సహకరించదు నవ్వటానికి, అయినా సరే నవ్వుతూ 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 పొట్ట చెక్కలైపోయేలా నవ్వుతూ ఓ పక్క నుంచి ఏడుస్తుంటారు. బాబు ఆ గ్యాస్ని ఆపేయండి 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 అంటుంటారు, అయినా నవ్వేస్తుంటారు. నవ్వుతున్నారు కదా, నేను ఆపనని ఇంకా ఓపెన్ చేస్తున్నాను అనుకోండి, నేను ఒక మాస్క్ పెట్టుకుని ఆ గ్యాస్ నేను పీల్చకుండా మీకు మాత్రం వదిలేను అనుకోండి, గ్యాస్ కూడా ఏం చేస్తుంది అన్నమాట? మనుషులు నవ్విస్తుంది. మరి మీరు చేసేదంటే ఇప్పుడు గ్యాస్ చేసే పని మీరు చేస్తే గ్యాస్ మాటల్లో ఉన్నాయి ఇవన్నీ, అంతేనా? నేను గ్యాస్ మాటలు చెప్పను. దేవుని సంతోషపెట్టాలి. నైట్రస్ ఆక్సైడ్ విడుదల చేస్తే దేవుడు సంతోషపడ్డాడు. మరి ఎప్పుడు సంతోషపడతాడు? ఒక్క పాపి మారితే పరలోకమందు దూతలు ఎదుట ఆయనకు సంతోషం. అది ఇవ్వాలి మనం. అది చెప్పినప్పుడు డైరెక్ట్గా మందు చూపించామనుకోండి, ఇది మతం అంటాడు. అందుకే ఆర్ట్ ఆఫ్ లివింగ్ చూపిస్తాను. డైరెక్ట్గా ఈ మాట చూపిస్తే వింటాడా? ప్రజలను రక్షించాలి, అందుకే క్రీస్తు రక్షణ సువార్త సభలో అన్నాను అనుకోండి, వింటాడా? అయ్యి బావో ఇది పెద్ద మతం, చాలామంది చెప్పారు ఇలాంటివి మాకు, మా చిన్నప్పటి నుంచి అంటాడు అందరూ. అందుకే అది చెప్పను నీకు, ఇప్పుడు అది చెప్పను, దానిని మించింది చెబుతాను. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఈరోజు ఏ దేశం అయితే అనుకుంటుందో, ఏ ప్రపంచం అయితే అనుకుంటుందో అంతకు మించి చెబుతాను నేను. అది బైబిల్లో ఉంది. అందుకేనండి యేసుక్రీస్తు అన్నాడు పేతురుతో, నీవు మనుష్యుల సంగతులను అనుసరిస్తున్నావు, మనుష్యుల సంగతులను కాక దేవుని సంగతులను నువ్వు నేర్చుకోవాలి, వాటిని ఆలోచించాలి, వాటిని తలంచాలి. నువ్వు మనుషుల సంగతులు నువ్వు తలంచావు కనుక నన్ను సంతోషపెడదాం అనుకున్నావు నువ్వు రవిశంకర్ లాగా. కానీ దేవుని సంతోషపెట్టడం ఏంటో నేర్చుకో. ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్ నాలో ఉందంటున్నాడు యేసుక్రీస్తు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు ఆ ఆర్ట్ ఆఫ్ లివింగ్లో శాంపిల్ 9వ వచనం నుంచి చూడండి.
9వ వచనం నుంచి చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు. నాకిచ్చే ఆశీర్వాదం అదే, నేను తండ్రిని కోరుకునే ఆశీర్వాదం అదే. ఏదో తెలుసా? ప్రపంచ మానవాళికి దేవుని జ్ఞానాన్ని నేను చెప్పాలి, ప్రపంచ వేదిక మీద చెప్పాలి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. వీరెవరికి అర్థం కావండి ఇవన్నీ. ఇవి కనిపించలేదండి, ఇవి వినిపించలేదండి. నాకే కనిపిస్తున్నాయి, నాకే వినిపిస్తున్నాయి. ఎప్పుడు నా హృదయానికే గోచరం అవుతున్నాయి, కానీ వారికి అవ్వటం లేదు. ప్రపంచంలో ఎంతమంది అండి శాస్త్రవేత్తలు, గొప్ప గొప్పవారు, అధికార పీఠాల మీద ఉన్నవారు, అందచందాలు కలిగిన వారు అందరూ వస్తున్నారు ఆ సభకు. టికెట్లు కోట్ల రూపాయలు ఆదాయం, వేల రూపాయలు టికెట్లకు చెల్లించి వారందరూ ఇండియాలో ఉండటానికి వేగిర పడుతున్నారు. కానీ వారి కంటికి కనిపించలేదు, వారి చెవికి వినిపించలేదు, వారి హృదయమునకు గోచరం కాలేదు. క్రిందకు వచ్చేసరికి మనకైతే దేవుడు, చిన్నవారం కావచ్చు మనం, క్రైస్ట్ చర్చ్ సామర్లకోట చాలా చిన్నది అనుకుంటున్నారు చాలామంది. మీరు కూడా ఒకవేళ అలాగే అనుకోవచ్చు కూడా. కానీ మన గొప్పతనం ఏంటో తెలుసా? మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఈ సభను గూర్చి విన్న తర్వాత ఎవరికి ఆలోచన రాకపోవచ్చు, ఎవరికి ఆలోచన తట్టకపోవచ్చు. కానీ ఆయన ఆత్మ కలిగిన వాడికి మాత్రం ఖచ్చితంగా ఈ ఆలోచన వస్తుంది. మనకైతే దేవుడు ఆయన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. హోలీ స్పిరిట్, ఇదేనండి హోలీ స్పిరిట్. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రజలకు నేర్పించేదే హోలీ స్పిరిట్. ఆ ఆత్మ ఏం చేస్తున్నాడో చూడండి. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. మనుష్యుని సంగతులే మరో మనిషికి తెలియవు. మనుషుని సంగతులే మరో మనిషికి తెలియవు. అందుకే రవిశంకర్ అందరిని పిలిచి అతనిలో ఉన్న సంగతులు మనుషులందరికీ చెబుతున్నాడు. అవి రవిశంకర్లో ఉన్న సంగతులు, మర్చిపోవద్దు. అవి రవిశంకర్లో ఉన్న సంగతులు. ఒక మనుష్యుని సంగతులు మనుష్యాత్మకు ఎవరికి ఎలాగూ తెలియను అని అడుగుతున్నాడు. అంటే అతని సంగతులు మనుషులకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు ఆయన. తర్వాత అలాగే మరి దేవుని సంగతులైతే, మనిషి సంగతులైతే మనిషి మరో మనిషితో పంచుకుంటాడు, వేదికలు నిర్వహిస్తాడు, సభలు నిర్వహించుకుంటాడు, చెబుతాడు అందరికీ. మరి దేవుని సంగతులు ఆయనను గురించి ఎవరు ఆలోచిస్తారు? ఆయన సంగతులు ఎవరు చెబుతారు? ఆయన చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవరు చెబుతారు చెప్పండి. ఇప్పుడు దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి నీ తెలియవు. ఆ దేవుని ఆత్మ అందుకే మనకిచ్చాడు. చూసారా? ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ తన ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. జీవించే కళ చెప్పాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే తన ఆత్మనిచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎవరైతే ఆయన కోసం బ్రతుకుతారో వారికే ఇచ్చాడు. అందరికీ ఇవ్వలేదు. దుర్వినియోగం చేస్తారు, హీనపరుస్తారు, దుఃఖపరుస్తారు. ఆత్మను ఆర్పకుడి అన్నాడు, అందుకే ఆర్పేస్తారు అందరూ. ఇచ్చాడు, చాలామందికి ఇచ్చాడు. భూమి మీద నమ్మిన వారిలో చాలామందికి ఇచ్చాడు. ఏరి కనిపించారా? కొంతమంది వెళ్ళిపోయారు, ఆర్పేశారు ఆత్మని. అంటే వారికి ఏం కావాలి? వారికి ఏదో కావాలి, మనుష్య సంబంధమైన సంగతులు వారికి కావాలి. దానిని గురించి వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఏదో పోటీకోదో సభ చేస్తారు మహా అయితే, అంతేనా? మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఆవేశంగా ఒక సభ చేస్తారు. మనం ఎవరితో చేయించామో అంతకుముందు అనాది కాలంలో చూచి చూడనట్టుగా దేవుడు ఉన్నాడు చూడండి. అప్పుడు మనం ఎవరితో చేయించామో వాళ్ళని తీసుకొస్తారు మరలా. ఎందుకు? పోటీ. వీడి దగ్గర ఏమీ లేదు కదా, పోటీ. ఏదో ఒకటి చేసేస్తారు, చేతులు దులిపించుకుంటారు, వెళ్ళిపోతారు, అంతేనా? ఒక విప్లవంలో ఉన్నావు నువ్వు, అది నీకు అర్థం కాక వెళ్ళిపోయి చిన్నగా ఆలోచించావు. నా మీద పోటీ పడితే నీకేం వస్తుందిరా పిల్లవాడా? నా చేత బాప్తిసం పొందిన పిల్లవాడా, నాకు పోటీగా నువ్వు ఏదో సభ పెట్టి చేతులు దులుపుకోవడం వల్ల నీకు పరలోకం వస్తుందా? యూ విల్ నాట్ గెట్ ది హెవెన్. దట్ ఈస్ వెరీ ప్రీషియస్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
అది అందరి పిల్లలకి ఇవ్వడు దేవుడు, పిల్లగాళ్ళకి ఇవ్వడు దేవుడు. నాతో పాటు ఉండి దేవుని సేవలో పరిపూర్ణం చేయబడటానికి ఈ కొద్ది కాలమే మీరు సహించలేకపోతే పరలోకంలో ఏం సహిస్తారండి బాబు? మీరు సహించలేరు. అందుకే దేవుడు భూమి మీద చిన్న టెస్ట్, ముందు దేవుని ఆత్మతో ఉండి చూద్దాం, అప్పుడు నాతో ఉందో లేదో అప్పుడు ఆలోచిస్తాను. అదే హ్యూమన్ లైఫ్, అదే. నాతోనే ఉండలేని మీరు అలాగని మిమ్మల్ని ఏమైనా బాధ పెడుతున్నానా? ప్రతి క్షణం ప్రతిరోజు ఫోన్లు చేసి ఏంటి నాకు రావాల్సిందేంటి, నాకు చేయాల్సిందేంటి, నాకు కాళ్ళు పిసకలేదు, నా ఒళ్ళు పిసకలేదు అని అడుగుతున్నానా? ఆదివారం వెళ్ళిపోతారు, మళ్ళీ ఆదివారం వస్తేనే కలుస్తాను. అది నాకు కనిపించకుండా వెళ్ళిపోతే సందట్లో సడేమియ్యా, అంతేనా? మిమ్మల్ని ఎక్కువ బాధ పెట్టాలనుకోండి, నేను మీకు ఎంత అందుబాటులో ఉంటానండి, చాలా తక్కువ. అలాంటిది మీరు ఇందులో ఉండలేకపోతే ఆ పరలోకంలో ఉంటారండి, చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. నిరంతరం దేవునితో ఉంటారండి మీరు. ఏదైనా వనంలోనే ఉండలేకపోయిన ఆదాము పరలోకంలో ఉంటాడు చెప్పండి, ఉంటాడా? ఏదైనా వనంలో ఉండలేకపోయాడు ఆదాము, పరలోకంలో ఉంటాడా? ఏదైనా వనంలోంచి గెంటేశాడు దేవుడు, మెడ పెట్టి గెంటేశారు. ఇక్కడ నువ్వు ఉండకూడదు. మరలా ఈ జీవవృక్ష ఫలాలు అందుకోవడానికి వస్తాడేమో, దేవదూతలు పెట్టండి, అగ్ని జ్వాలలతో దేవదూతలు పెట్టండి. నిర్బంధించాడు దేవుడు. పంపించేశాడంటే నిర్బంధించేస్తాడు దేవుడు. రావటం నీ తరం కాదు. ఉన్నప్పుడు ఈ భాగ్యాన్ని కాపాడుకోండి, ఏదైనా తోటను కాపాడుకోండి, ఉన్నప్పుడే కాపాడుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఉన్నారు కనుక. పోయిన వారు రాలేరండి. చాలా కష్టం, చాలా కష్టం. ఈ కష్టం ఎవరు పెట్టిందో తెలుసా? దేవుడు పెట్టింది, నేను పెట్టింది కాదు. నేను ఎంతటి వాడిని చెప్పండి, ఎన్నోసార్లు చెప్పాను మీకు. ఆయన చేతిలో ఒక పనివాడిని నేను. ఇది దేవుడు పెట్టిన నిర్బంధం. దేవుని ఆత్మ కలిగిన వాడితో నీవు ఉండాలి భూమి మీద. జీవిత కాలంలో దేవుని సేవను జరిగించటానికి, ఆ సేవను ముగించటానికి అక్కడే ఉండలేని నీవు, అక్కడే సహించలేని నీవు పరలోకంలో ఏమి ఉంటావు? పరలోకంలో ఏమి సహిస్తావు నువ్వు? చూడండి అంటున్నాడు అక్కడ, ఒక మనుషుని సంగతులు అతనిలో నుండి మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక రవిశంకర్ ఆత్మను పొందలేదు. నేను ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేను చెప్పను. మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. అందుకే నేను దేవుడు చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పాలనుకుంటున్నాను. తర్వాత మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, యోగా కాదు, ధ్యానం కాదు, నాట్యం కాదు, తినడం కాదు, కొనుక్కోవడం కాదు, గెంతటం కాదు, నవ్వటం కాదు, ఇవేవి కావు. మనుష్య జ్ఞానము నేర్పే మాటలు అవే ఉంటాయి. సంతోషం, ఆనందం. మరి ఇటలీ నుంచి ఇంత దూరం వచ్చాడంటే వాడిని నవ్వించి పంపించాలి కదా, పళ్ళు ఎక్కిలించి పంపించాలి వాడిని. ఒక సెల్ఫీ తీసుకుంటాడు, ఇండియా వచ్చి నేను నవ్వాను, ఇంకో పళ్ళు ఎక్కిలించాను, సెల్ఫీ, వెళ్ళిపోయాడు. అదే వాడు ఇండియా వచ్చినందుకు ప్రతిఫలం. సభకు వచ్చినందుకు వాడు ఏం చేస్తున్నాడు? నవ్వి వెళ్ళిపోతున్నాడు, సంతోషించి వెళ్ళిపోతున్నాడు. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, నిజంగా రవిశంకర్ని అడిగితే ఏం చెబుతాడు చెప్పండి ఆయన? ఇది ఎవరి జ్ఞానం అంటే ఏం చెప్తాడండి ఆయన? రవిశంకర్ దగ్గరికి వెళ్ళిపోయి మీరు ఇది ఎవరి జ్ఞానం, మీరు చెప్పేది ఎవరి జ్ఞానం అంటే ఏం చెబుతాడు చెప్పండి ఆయన? ఇది నాది అంటాడు, అంతే తప్ప దేవునిది అంటాడా? అక్కడే మీకు తెలిసిపోతుంది. అయితే ఇది నీది అయితే ఇది మనుష్య జ్ఞానం, ఇది దేవునిది అయితే ఇది దేవుని జ్ఞానం. దేవునిది అంటే మరి ఈయనకి ఎవరు బిరుదిస్తారు? జైల్లో తోసేస్తారు. దేవునిది అంటే 5 కోట్లు కట్టాలి, ఈయనదంటే కట్టక్కర్లేదు. ఇది ఈయనది. కానీ మనం చెప్పబోయేది దేవునిది. దేవునికి ఉన్న హోప్ మనమే, దేవునికి ఉన్న ఆశ మనమే. ఆయన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎవడు చెబుతాడు భూమి మీద? ఎవడు చెబుతాడు భూమి మీద? ఎవడు చెప్పడు. అందరూ వారి స్వార్థమే. ఇది నాది, నేను వచ్చిన తర్వాతే స్టార్ట్ అయింది అంటాడు, నేను వచ్చిన తర్వాతే ప్రారంభమైంది అంటాడు, నాతోనే అంతమైపోతుంది అంటాడు, నేనే దిక్కు అంటాడు. నో 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 నో. అందుకే దేవుడు మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఆత్మ ఎవరు కలిగి ఉండాలో దేవుడు నిర్ణయిస్తున్నాడు. పరలోకంలో సభలు నిర్వహిస్తున్నాడు ఆయన.
అక్కడ కూడా మీటింగ్ జరుగుతుంటుంది ఎప్పుడు. మీటింగ్లో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతూ ఉంటాయి, ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి. ఎవరికి ఇవ్వాలి ఈ జ్ఞానాన్ని? ఎవరికి ఇవ్వాలి? యేసుక్రీస్తు. తండ్రి అడుగుతాడు యేసుక్రీస్తుని. అప్పుడు యేసుక్రీస్తు చెబుతాడు, తండ్రి ఈ జ్ఞానాన్ని ఫలానా వాడికి ఇస్తేనే మంచిది, అతడైతేనే నిన్ను గొప్ప చేస్తాడు, అతడైతేనే నా వాక్యాన్ని భూమి మీద ప్రచురిస్తాడు. తన గొప్పతనం కాదు, తన ఇష్టాన్ని కాదు, తన ప్రగల్భాలు పలకకూడదు. అలాంటి వాడికి ఇవ్వాలి తండ్రి ఈ జ్ఞానం నిలబడాలంటే. అలాంటి వాడి దగ్గర ఉన్నవారికి ఇవ్వాలి తండ్రి ఈ జ్ఞానం నిలబడాలంటే. అక్కడున్న చిన్నపిల్లలకి ఇవ్వాలి తండ్రి ఈ జ్ఞానం నిలబడాలంటే. వారే ఈ ప్రపంచమంతటిని చుట్టాలి. ప్రియమైన వారులారా, చక్కగా ఆలోచించండి. ఇది మనుష్య జ్ఞానం నేర్పే మాటలతో చెప్పే మాటలు కావివి, తయారు చేసుకుని వచ్చి చెప్పే మాటలు కావివి. దేవుడు ఇచ్చిన ఆ మాటలు మీకు చెప్పే మాటలు. చూడండి ఏమంటున్నాడో చూడండి. దేవుని ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురించి మేము బోధించుచున్నాము. 14వ వచనం, ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. మనం చెప్పే మాటలు ప్రకృతి సంబంధి అయిన వాడు అంగీకరించడు. కానీ ఎవరో కొంతమంది అందులో దేవుని సంఖ్య ఉంటారు. వారికి మనం చెబుతాం, వారిని మనం రక్షిస్తాం, వారిని దేవుని సంఖ్యలో మనం చేరుస్తాం, ఆ దేవునికి సంతోషాన్ని ఇస్తాం. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతని వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడ్డాడు. రవిశంకర్ నా చేత వివేచింపబడ్డాడు, నన్ను వివేచించడానికి ఎవడు సరిపడు. అది ఆ మాటలో అర్థం. నేను ఎవరినైనా వివేచిస్తాను, ఎందుకంటే వారు చెప్పేది వారి జ్ఞానం, మనుష్య సంబంధమైన మాటలు అవి. నేను దేవుని సంబంధమైన జ్ఞానం చెబుతున్నాను, దేవుని మాటలు చెబుతున్నాను, దేవుని తరపున చెబుతున్నాను. దిస్ ఈజ్ గాడ్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. మనిషి యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిగి ఉన్నాడు బైబిల్లో ఉన్నాడు. అప్పుడు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇదంతా అసలైన రియల్ ఎసెన్స్ అంతా ఉంది. మరలా మనిషి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిగి జీవించిన వాడు బైబిల్లో కూడా ఉన్నాడు. అంటే రోజు నవ్వుకునేవాడు అన్నమాట, ఇలాంటి సభలకు అటెండ్ అయ్యేవాడు అన్నమాట. నవ్వే నవ్వు, సంతోషమే సంతోషం, జీవితం అంతా హ్యాపీ, లాఫింగ్, నవ్వు. రోజు ఇంటి నిండా తోరణాలే, రోజు ఇంటి నిండా బంధువులే, నవ్వు నవ్వు నవ్వు. ఆర్ట్ ఆఫ్ లివింగ్, మనుషులు నేర్పించిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిగి ఉన్నటువంటి ఒక మనిషి బైబిల్లో ఉన్నాడు. లూకాసు వార్త 16వ అధ్యాయం చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి ఆశ్చర్యపోతారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం ఏమన్నాడు? అందుకు అబ్రహాము, నా కుమారుడా, మై డియర్ సన్, నీవు భూమి మీద మనుష్యుల యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్చుకున్నావు. అంతేనండి. నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు ఏడ్చేవన్నాడా, సుఖము అనుభవించితివి అన్నాడు. ఇప్పుడు మన రవిశంకర్ గురువు గారు ఏం చెబుతున్నారు? ఈయన అదే చెబుతున్నారు. ఏంటంటే సంతోషం. ఆ నినాదం ఏంటంటే అందరి సంతోషమే ఉత్సవ నినాదం. చెప్పారు ఆయన, చెప్పారు. రవిశంకర్ గారు నిన్న శనివారం నాడు ఢిల్లీలో యమునా నది తీరంలో ఆ బహిరంగ వేదిక మీద 1200 పొడవు, 1200 అడుగులు పొడవు, 200 అడుగులు వెడల్పు, 40 అడుగులు ఎత్తు, ఇంత భారీ వేదిక మీద ఈయన చెప్పింది ఏంటో తెలుసా? అందరి సంతోషమే ఉత్సవ నినాదం. ఆ రోజు అబ్రహాము మృతుల లోకంలో ఇదే మాట రాయించాడు. చూడండి ఏమంటున్నాడు? అందుకు అబ్రహాము, నా కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టుగా సుఖం అనుభవించదు. ఎవడో చెప్పుంటాడు నీకు ఆర్ట్ ఆఫ్ లివింగ్. అది మనిషి యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎప్పుడు సంతోషించు 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 అని చెప్పుంటాడు నీకు. నీవు సుఖం అనుభవించితివి, అలాగుననే మరో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది భూమి మీద. దానిని లాజరు పాటించాడు. లాజరు దేవుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ పాటించాడు, దేవుని జీవించే కళ. అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. 60-70 ఏళ్ళ జీవిత కాలంలో చిన్నది. ఈ చిన్ని జీవిత కాలంలో లాజరు దేవుడు చెప్పిన జీవించే కళను పాటించి కష్టపడ్డాడు. నీవు మనిషి చెప్పిన జీవించే కళను పాటించి సుఖపడ్డావు. 26వ వచనం, 25వ వచనంలో చివరి 2వ భాగం, ఇప్పుడైతే
ఇప్పుడైతే వాడు ఎక్కడ నెమ్మది పొందుచున్నాడు. అంటే భూమి మీద దేవుడు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్, జీవించే కళ కలిగిన వారు పరదేశుకు వెళ్ళిన తర్వాత విశ్రాంతి పొందుతారు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. నువ్వు యాతన పడుచున్నావు. అంటే వచ్చిన లక్షల మంది ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారన్నమాట? బైబిల్ను బట్టి యాతనకు సిద్ధంగా ఉన్నారు. భూమి మీద ఎవరైతే తమ ఇష్టాన్ని తాము నెరవేర్చుకుంటూ సుఖిస్తూ ఆనందిస్తూ నవ్వుతూ ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనుషులది కలిగి ఉంటారో వారు యాతనకు సిద్ధపడాలి. యాతనకు సిద్ధపడాలి. నీవు గౌరవించే బైబిలే చెప్పింది ఈ విషయం. ఇతడు గౌరవిస్తాడు బైబిల్ని. ఇతడు చదివింది క్రిస్టియన్ కళాశాలలో. సెయింట్ జోసెఫ్ కాలేజ్ బెంగళూరు. నీవు గౌరవించే, నీవు నేర్చుకున్న బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నీకెవరు నేర్పించలేదు గాడ్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. అప్పుడు కూడా ఎవడో గౌన్ వేసుకున్నాడు నేర్పించుంటాడు నీకు. గౌన్ వేసుకున్న వాళ్ళకి రాదిది. గౌను వేసుకుని మెల్లో ఒక దండ వేసుకున్న వాళ్ళకి రాదిది. గాడ్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ క్రిస్టియన్స్లో చాలామందికి తెలియదు. నేమ్ సేక్ క్రిస్టియన్స్ వీళ్ళు కూడా మనుషుల యొక్క ఆర్ట్ ఆఫ్ లివింగ్నే కలిగి ఉన్నారు. అందుకే చర్చికి రాగానే వచ్చేమడుగుతున్నారు? ఆశీర్వాదాలు. చర్చికి రాగానే వచ్చి కురుపు మానిపోవాలి, పుండు మానిపోవాలి, లోపల నొప్పి మానిపోవాలి. స్టేజ్ మీదకి రాగానే వచ్చి నేను నడ్డొంకర, నాది కాలొంకర, నాది కన్నొంకర. భూమి మీద మనుషుల సంగతులను ఆలోచించేవారు వీరు. మనుషుల ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిగి ఉండేవారు వీరు. కానీ గాడ్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఒకటి ఉంది. దేవుడు చెప్పిన జీవించే కళ ఒకటి ఉంది. దాన్ని పాటించకపోతే యాతనకు సిద్ధపడాలి. ఇశ్రాయేలీయులు ఆనాడు దేవుడు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదనుకున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి. అంటే ఎవరికి ఇష్టలుగా ఉన్నారు? వారికి ఇష్టలుగా, మనుషులకి ఇష్టలుగా. మనుషుల ఆర్ట్ ఆఫ్ లివింగ్ అది దేవుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు. దేవుడు జీవించే కళ కాదు అది. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. అంటే అది నేరమా కాదా చెప్పండి? నేరమా కాదా? అకార్డింగ్ టు గాడ్స్ పెనల్ కోడ్, అకార్డింగ్ టు గాడ్స్ లా, దేవుని చట్ట ప్రకారము భూమి మీద దేవునికి ఇష్టలు కాకపోతే వారు సంహరింపబడతారు. సంహరింపబడటానిక లక్షల మందిని ఆహ్వానించింది. సంహరింపబడటానిక పర్యావరణాన్ని పాడు చేసింది. సంహరింపబడటానిక అందరినీ నాట్యమాడిస్తున్నది, యోగా చేయిస్తున్నది, ధ్యానం చేయిస్తున్నది. నా దగ్గరికి రండి చెబుతాను నేను. దేవుని చేత సంహరింపబడకుండా ఉండాలి అంటే, దేవుడు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ కలిగి ఉండాలంటే నా దగ్గరికి రండి. కానీ ఎవరు రారు. వచ్చిన వారే పరుగు తీస్తున్నారు, దౌడు తీసేస్తున్నారు. ఎందుకంటే ఇది దేవుని అసలు సిసలైన జ్ఞానం. అనుగ్రహింపబడిన వారికే ఇది అనుగ్రహింపబడుతుంది. ఆయన లెక్కలలో ఉన్నవారు మాత్రమే ఇక్కడ కూర్చోగలరు. మిగిలిన వారు కూర్చోలేరు, మిగిలిన వారు వినలేరు, మిగిలిన వారి హృదయానికి ఇది ఎక్కదు. అంత పవర్ఫుల్ ఇది, ప్యూర్ ఎసెన్స్ ఇది. మరొక మాట చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. శాంపిల్ చూపిస్తున్నాను మీకు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. ఏం చెబుతున్నాడు ఆయన? మీ ఇష్టం మీది, మా ఇష్టం మాది. అదే చెబుతున్నాడు ఆయన అక్కడ. హైందవులు హైందవ ధర్మాన్ని పాటించవచ్చు, క్రైస్తవులు క్రైస్తవ ధర్మాన్ని పాటించవచ్చు, ఇస్లాం వారు ఇస్లాం ధర్మాన్ని పాటించవచ్చు. నేను తప్పు కాదని లేదు. కానీ నీ దేవుని యొక్క చట్టం ఏంటి? నీ దేవుడు చెప్పినదేంటి? మనుషులందరికీ ఒకే ఒక తండ్రి అయిన ఆ తండ్రి చెప్పినదేంటి? ఆయన ఏమంటున్నాడో తెలుసా? మనుషులందరూ వారికి ఇష్టమైన త్రోవలకు తప్పిపోయిరి. గొర్రె ఎలా తప్పిపోతుందో, కాపరి లేకపోతే తన ఇష్టం తనది మార్గంలో వెళ్తుందో గొర్రె? గొర్రెల మందను మనం విడిచిపెడితే రోడ్డు మీద ఒక క్రమంలో వెళ్తాయా? కాపరి ఉండాలి. కర్ర పట్టుకున్న కాపరి ఉంటే తప్ప, ప్రతి క్షణం వాటిని మందను సరైన క్రమంలో పెడితే తప్ప
ఆ గొర్రె బయటకు రాకుండా క్రమంలో వెళ్ళదు. ఆలోచించండి. మనుషులను గొర్రెలతో పోలుస్తున్నాడు ఆయన. పోల్చి ఏమంటున్నాడు? మీకు ఇష్టమైన త్రోవలకు మీరు వెళ్ళిపోయారు, అందుకే నేను చెప్పే ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుసుకోండి, నేను చెబుతున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ మీరు తెలుసుకోండి. అప్పుడు మీరు సుఖపడతారు, అప్పుడు మీరు సంతోషిస్తారు. మరో జీవితంలో యాతన మీకు ఉండదు. అందుకే దానిని చూపించటానికి, దానిని నేర్పించటానికి యేసు వచ్చాడు. మత వ్యాప్తి చేయటానికి రాలేదు ఆయన. మతాన్ని ప్రారంభించడానికి రాలేదు, మతాన్ని కొనసాగించడానికి రాలేదు. దీనిని చెప్పడానికి వచ్చాడు. దేవుడు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెప్పడానికి వచ్చాడు యేసుక్రీస్తు. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూద్దాం. దేవుని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఎలా పాటిస్తున్నాడో భూమి మీద చూద్దాం. శాంపుల్గా యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ప్రపంచమంతా ఈరోజు ఏం చెప్పిందంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటంటే నీ ఇష్టం నువ్వు నెరవేర్చుకోవటం, నీవు సంతోషించటం, నీవు ఆనందించటం. యేసు ఏమంటున్నాడో తెలుసా? నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాడో చూడండి, ఏం చేయటానికి వచ్చాడో చూడండి. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. ఇదే దేవుని ఆర్ట్ ఆఫ్ లివింగ్. నన్ను పంపినవాడున్నాడు పరలోకంలో, ఆయనే తండ్రి దేవుడు. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు భూమి మీదకి వచ్చాను నేను పరలోకంలో నుండి దిగి. ఇది మనిషి నెరవేర్చవలసిన జీవిత కళ. ఎలా ఉండాలి? మనిషి జీవనం యొక్క కళ ఎలా ఉండాలి? ఆర్ట్ ఆఫ్ లివింగ్. మనిషి ఎలా జీవించాలి? ఎలాంటి దిశానిర్దేశంలో మనిషి బ్రతకాలి? దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఆయన చిత్తము నెరవేర్చుటకే నేను పరలోకంలో నుండి దిగి వచ్చితిని. దిస్ ఈజ్ గాడ్స్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఇదే చెప్దాం మనం. ఈ సంవత్సరంలో ఒక భారీ సభను ఏర్పాటు చేసి ప్రపంచమంతటికీ తెలిసేలా, దిక్కులన్నిటికీ వినిపించేలా, నలుదిక్కులకు వెళ్ళాలి. దీనిని మనం చెబుతాం. దేవుడు రహస్యాలను మనకిచ్చాడు, దేవుని ఆత్మ కలిగిన మనకిచ్చాడు. దానిని మనుషులకు నేర్పిద్దాం. ఎవరైతే దేవుని ఆత్మగా మారిపోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఆ నరక యాత్రను తప్పించుకోవాలనుకుంటున్నారో వారు అంగీకరిస్తారో వారిని రక్షిద్దాం. ఇందులో ఎవరైతే దేవుని కొరకు పని చేయాలనుకుంటున్నారో వారందరూ సహకారులుగా నిలబడండి. దేవుని పనిని ముగించండి. దేవుడు చెప్పిన ఆర్ట్ ఆఫ్ లివింగ్కి మీరు చేయూతనివ్వండి.